కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు దిక్కు లేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమార్కుల ఆట కట్టిస్తాం, మెక్కిందంతా కక్కిస్తాం, జైలుకు పంపిస్తామన్న ఆర్భాటపు ప్రకటనలు నీటి మూటలుగా మిగులుతున్నాయని అంటున్నారు. వైసీపీ హయాంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిజానిజాలను 60 రోజుల్లో నిగ్గు తేలుస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోకపోవడానికి కారణమేంటి? దీనిపై యూనివర్సిటీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అంతన్నారు ఇంతన్నారే అయినాక ఒగ్గేసారే అన్న చందంగా ఉంది ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం చర్చల పరిస్థితి. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంలో ఈ విద్యా సంస్థలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నిగ్గు తేల్చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ దిశగా చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్ రాజీనామా చేశారు. వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయన్న విశాఖ ఎమ్మెల్యేల ఆరోపణల్లోని నిజానిజాల నిగ్గు తేల్చేస్తామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. 60 రోజుల్లో విచారణ జరిపించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించినా ఇప్పటి వరకు యాక్షన్ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేసి తొక్కేశారు. బాధితులు ఇప్పటికీ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. యూనివర్సిటీలో పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అలానే ఉంది. వైసీపీ నేతల బర్త్డేలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో సీట్లు పంపిణీ, గత సాధారణ ఎన్నికలపై సర్వేలు చేయించారని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు అర్హత లేని స్టీఫెన్ కు రిజిస్ట్రార్ పదవిని కట్టబెట్టారు. వర్సిటీలో సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 28 డిపార్ట్మెంట్లలో 250 మంది గెస్ట్ ఫ్యాకల్టీని అప్పట్లో ప్రసాద్ రెడ్డి దశలవారీగా తొలగించి వారి పొట్ట కొట్టారన్న విమర్శలు ఉన్నాయి. రిటైర్ అయిన ప్రొఫెసర్లను తీసుకుని భారీగా జీతాలను ఇచ్చి పునరావాసం కల్పించారు. యూనివర్సిటీలో 18 డిపార్ట్మెంట్లు, ప్రింటింగ్ ప్రెస్ ను మూసివేశారు. రూసా పథకం కింద యూజీసీ ఆంధ్ర యూనివర్సిటీకి కేటాయించిన 100 కోట్ల నిధుల్లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. కొందరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి అర్హత లేకపోయినా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పోస్టు కట్టబెట్టారు. అలాంటి వారు ఇప్పటికీ కొనసాగుతున్నారు. డిఫెన్స్ స్టడీస్ పేరుతో సర్టిఫికెట్లు అమ్ముకున్న వ్యవహారంలో 30 కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. 1400 మంది నుంచి డబ్బులు తీసుకుని రీసెర్చ్ అడ్మిషన్లు ఇచ్చారన్న ఫిర్యాదులు లేకపోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసాద్ రెడ్డి అక్రమాలు పెద్ద చిట్టానే అవుతుందని అంటారు. వాటి నిగ్గు తేల్చేస్తామని చెప్పిన కూటమి ఈ దిశగా చర్యలు తీసుకోవటం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ను ఐఐటి నుంచి తీసుకొచ్చారు. ఈయన రూల్ ప్రకారం నడుచుకుంటున్నారు. కానీ రిజిస్ట్రార్, రెక్టార్, డీన్లు, ప్రిన్సిపల్స్ అందరూ ప్రసాద్ రెడ్డి మనుషులే ఉన్నారు. ఒకవేళ అక్రమాలను తేల్చేందుకు కమిటీ వేసినా అవి బయటపడకుండా తొక్కిపెట్టే అవకాశం లేకపోలేదు. కూటమి వచ్చాక మారిందల్లా వైస్ ఛాన్సలర్ మినహా అన్ని సేమ్ టు సేమ్. మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటానికి కారణం ఉంది. కూటమిలోకి ఒక కీలక నేతే కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు అమరావతిలో ఉన్న పెద్దలతో ప్రసాద్ రెడ్డి విదేశాల్లో ఉన్న తన సన్నిహితుల ద్వారా లాబింగ్ చేస్తున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. అందుకే అప్పుడు కూటమి నేతలు కొట్టిన భారీ డైలాగ్స్ వినపట్టలేదు, కనపట్టలేదని విశ్వవిద్యాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇకపై అయినా కూటమి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తుందో లేదో చూడాలి.